Audio Jungle. చాలా సంతోషం అండి దుర్గేష్ గారు, మీరందరూ కూడా అధ్యక్షుడికి తో పాటు నడవాలని భావజాలం మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, అది చెప్తా ఉన్నా. ఆ తర్వాత మాత్రం చాలా సుఖం పడతాం మనం అంతా. అంటే నాకున్న అనుభవం మొదలు చాలా కష్టం ఆ సిద్ధాంతాలు అవన్నీ చూస్తే. ఆ తర్వాత మీరు అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా నడుస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పంతం వెంకటేశ్వరరావు గారు అలయాస్ నానాజీ గారిని మాట్లాడవలసి కోరుతూ ఉన్నా. పెద్దలు, రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద పెద్దలు మాదాస్ గంగాధర్ గారికి, తోట చంద్రశేఖరరావు గారికి, దుర్గేష్ గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి ఈ పార్టీ మనం 5-6 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మనం నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా సరే ఓటు మీద కానీ ఆయన కాన్సన్ట్రేషన్ ఏ రోజు మనం చూడలేదు. ఎప్పుడు సమస్యల మీద ఆయన వెళ్తూ ఉన్నారు, సమస్యల మీదే పోరాటం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ నానాజీ దిర్ఘోష రాకర్ల జన సైనికులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా. దానికి మేము మీతో పాటు కలుస్తామని చెప్పి వారి అనుమతి అడిగిన వెంటనే వారు మనకు అనుమతి ఇచ్చి ఈ జనసేనలో మా అందరిని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత చాలామందికి ఈ రాజకీయ వ్యవస్థ అంటే ఆడు కాకపోతే ఈడు కాకపోతే ఆడు అన్న ఆలోచనలోనే ఇప్పుడు ఉన్నారు తప్ప, నెమ్మదిగా ఇప్పుడిప్పుడే రాజకీయం కాదు, ఇక్కడ పరిపాలన చేయాలా, సమస్యల మీద దృష్టి పెట్టాలా, కులమతాలు లేనటువంటి ఒక పోరాటం జరగాల. ఎవరు ఎన్ని రకాలుగా రంగులు పులిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకోవడం జరుగుతూ ఉంది, జరిగింది కూడా. మనం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం రాబోయే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడబోతా ఉన్నాం, ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఆ సంకేతాలు 32 సంవత్సరాల్లో రాజకీయంగా ఉన్న నాకు పూర్తిగా అనుభవం ఉంది, తెలుసు. ఎక్కడెక్కడోళ్ళు ఎక్కడెక్కడ ఎలా తొంగి చూస్తూ ఉన్నారు, ఒకటి కదులుతూ ఉన్నారు. దాని సంకేతం నాకు కొంతమంది చాలామంది 30 సంవత్సరాలుగా చూశాను సీనియర్ నాయకుల్ని, వాళ్ళలో కదిలికి స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ప్రజల యొక్క నాడి బాగా గమనించగలిసిన మనుషులందరూ కూడా ఈ పార్టీ గురించి ఏ రోజైతే నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రోజు దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఉన్న సీనియర్ నాయకులు ఒక్కళ్ళు కూడా ఫోన్లు చేయడం పెట్టారంటే వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్న మనుషులే. కొంతమంది నీతిమంతంగా చేసిన మనుషులు ఉన్నారు, కొంతమంది అవినీతిమంతంగా చేసిన మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళకు ప్రజానాడి తెలుసు. వాళ్ళందరూ కూడా ఎదురు అడుగు వేయడం మొదలెడితే దాని అర్థం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చేయవలసింది అలా ఏంటంటే, ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్లామరు, ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన వెళ్ళే విధానం ప్రజలకు పూర్తిగా నచ్చింది. కానీ ఆ మిషన్లు నోట్లు గుద్దిస్తుంది, కానీ ఆ నోట్లు మనం పోగేసి పెట్టెల్లో పెట్టగలిగిన సమర్థత మన అందరికీ కావాలి. అది అయ్యేదాకా కూడా ఎవరు కూడా నిద్రపోరండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాకు ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా సరే దాన్ని పరిపూర్ణంగా ఏ టిక్కెట్లు కూడా ఏమి ఆశించకుండా మీరు పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తాం. చాలా సంతోషం అండి. అంతే, మేమిద్దరం ముందు మాట్లాడేసాం సార్. చాలా సంతోషం వెంకటేశ్వరరావు గారు, నానాజీ గారు కూడా, మీ అందరూ కూడా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.